ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పలు స్కీములను ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రారంభించబోతున్న సందర్భంగా నేడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పలు వార్డులలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను అధికారులు ప్రకటిస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. తమ పేర్లు రాలేదని అర్హులు ఆందోళన చెందరాదని, ప్రతి అర్హులకు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కౌన్సిలర్లు బాలప్ప, సావు శ్రీలత, ప్రభాకర్ గౌడ్, బోయ రవిరాజ్, సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, జుబేర్లాలా మరియు యువ నాయకులు డి నర్సింహులు, వెంకట నర్సింహులు, మున్సిపల్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు. మరియు సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ సాబ్ గారికి మరియు నాతోటి మరి ఈరోజు వార్డ్ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వార్డ్ నంబర్ 6 లోపల గ్రామ సభ అని, వార్డ్ లోపల మొత్తం ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించింది మరియు ఇందిరమ్మకు సంబంధించింది ఈరోజు ప్రోగ్రాం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మనం అప్లికేషన్ చేసుకుంటే రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ తర్వాత ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకు పూర్వము గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒకరికి కూడా ఇంటి ఇవ్వలే, ఏమీ ఇవ్వలే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు బాలరెడ్డి గారు చెప్పారు, నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నా జీవితాన్ని స్టార్ట్ చేశాను, ఈ ఇందిరానగర్లో 540 ప్లాట్లు ఆ రోజు గౌరవనీయులు మాణిక్రావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు, వారు వెంకటరావు గారు సీట్ ఉన్నప్పుడు ఈ ప్లాట్లు ఇవ్వడం జరిగింది పేద వాళ్లకు. ఈరోజు గొప్పగా చెప్పగలం, మేము వాళ్ళ గురించి చెప్పగలము, మేము గుడ్డ చేసి చెప్పగలము, మేము చేసినాము. వాళ్లకు రాగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. దాదాపు ప్రజాపాలన గత సంవత్సరం కూడా వీళ్ళంతా అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల గురించి కానివ్వండి, రేషన్ కార్డుల గురించి కానివ్వండి. మళ్ళీ అప్లికేషన్ అంటే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా చైర్పర్సన్ గారు, మరి ప్రభాకర్ అన్న గారు, మరి కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. మరి మీరు కూడా మన పీరియడ్ కూడా అయిపోవడానికి దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీలంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ త్వరగా మన ఆధ్వర్యంలో ఇస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మరి గ్యాస్ అమౌంట్ కూడా పడటం లేదు. మరి మేడం గారు దృష్టి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ టెక్నికల్ సమస్య ఉందా, ఏ సమస్య ఉందా క్లియర్ చేసి గ్యాస్ డబ్బులు పడని వాళ్ళకి, కరెంట్ కూడా 0 బిల్ కూడా చాలా మందికి కాలేదు కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేస్తే ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం कि यहाँ पर लास्ट टाइम 4-6 मंथ बैक पहले प्रजापालन प्रोग्राम रखा गया, उस दौरान में चंद लोगों के नाम नहीं आने की वजह से और तेलंगाना हुकूमत की तरफ से, के आधार की तरफ से यहाँ पे जिसके है जो राशन कार्ड नाम नहीं है वो लोग भी ऐड कर सकते हैं, और जिसका राशन कार्ड नहीं आया वो लोग फिर एक बार यहाँ पे लिख सकते, अप्लाई कर सकते हैं। और यहाँ के वार्ड के एजेंट्स रहते हैं और हमारे काउंसलर्स रहते हैं और यहाँ के जो भी पार्टी के सुबेदार रहते हैं वो काम उसको मुकम्मल करेंगे। और हमारे एमएलए साहब का भी ये कहना है कि भाई जो वार्ड में जहाँ वार्ड में जो गरीब लोग हैं वो एक पैसे का परेशान नहीं होना चाहिए, उनको जो फैसिलिटीज चाहिए वो उसको मुकम्मल करना पड़कर हमारे एमएलए साहब ने ये मीटिंग ऑर्डर्स किया और उसका चेयरमैन साहब इसको मुकम्मल करते हुए ये जो प्रोग्राम का आगाज़ किया। और यहाँ पे हमारे एमएलए साहब ने भी यहाँ पे बहुत सालों से रोड नहीं थी यहाँ के अंदर, मरटपल्ली आना बहुत काफ़ी तकलीफ थी, तो उस दौरान में 10 साल से लेकर 15 साल तक यहाँ पे रोड नहीं थी, तो यहाँ के चेयरमैन और हमारे काउंसलर साहिबा और यहाँ के काउंसलर्स पूरे मिलकर हमारे एमएलए साहब को दरख्वास्त दिए। उसके बाद यहाँ के रोड मुकम्मल हो चुकी है मरटपल्ली तक, और कुछ थोड़ी रोड बाकी वो भी काम मुकम्मल हो जाएगा। लिहाजा मैं
కార్యక్రమాన్ని కొత్త రేషన్ కార్డు గురించి, అడ్మిషన్ల గురించి దరఖాస్తు చేసుకోవాలి. మరియు ఈ యొక్క సమావేశం ఇందిరమ్మ ఇళ్ల గురించి కొంతమంది అవకతవకలు ఉన్నప్పటికీ వాళ్ళు స్పందిస్తామని ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇందిరామైండ్లు మరి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరామైండ్లు కానీ రాజీవ్ గృహ కానీ ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ సప్నా పరిమళ ఆధ్వర్యంలో మరి మళ్ళీ మరి పేద ప్రజలకు మరి రేషన్ కార్డు మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. आज ये प्रोग्राम इसलिए रखा गया है, जो कोई भी लास्ट टाइम प्रजा पालना में जिसके फॉर्म्स नहीं आए हैं उन्हें लेकर जो ज़्यादातर जो गरीब लोगों का काम नहीं हुआ वो लोगों को फिर से एक मौका दिया गया है. तो आप लोगों से अदबन गुजारिश है, अंदर तो विज्ञप्ति मళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్కి మనకు సార్ ఇచ్చిరు, దానికి ధన్యవాదాలు చెప్పాలి. చేయడానికి గౌరవ చైర్పర్సన్ గారు మరియు గౌరవ వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా మీ వార్డుకు వచ్చినందుకు సంతోషం, ఈ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరు రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, కొత్తగా రేషన్ కార్డులో ఎవరు యాడ్ చేసుకున్నారు వాళ్ళందరి లిస్టు కూడా మన దగ్గర ఉన్నాయి. మన వాళ్ళు ఆ లిస్టు చూసి చదువుతారు, మీకు తెలుపుతారు. తెలిపిన తర్వాత రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ కూడా శాంక్షన్ ఇస్తాము. ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఎప్పుడు రేషన్ కార్డు ఎప్పుడు కంటిన్యూగా ఉండే ప్రాసెస్ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అనే ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు ఎల్లుండి ఎప్పుడైనా అక్కడ వచ్చి అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మీ అప్లికేషన్లలో తప్పుడేమైనా దొరికితే కూడా సరి చేసుకోవడానికి కూడా అక్కడ ఆప్షన్ ఉంది. 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలకు అక్కడ ఆప్షన్ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ వచ్చి మీరు రేషన్ కార్డ్ నెంబర్ తప్పుపడినా, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పుపడినా, గ్యాస్ నెంబర్ తప్పుపడినా రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నిరంతరము అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అందరికీ ఇంప్లిమెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు అప్లికేషన్ ఇవ్వండి, మిగిలిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలో 4 పథకాలు ఈ 26వ తారీఖు రోజే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంతకుముందే మనకు ఈ వార్డులో 104 మందికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి, 34 మంది రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి. మనకి 4 పథకాలలో ఒకటోది ఇందిరమ్మ భరోసా, రెండోది రైతు భరోసా, మూడోది రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇల్లు. ఈ 4 బిడ్డ ఎవరైతే అర్హులైతారో వాళ్ళు అప్లై చేసుకోగలరండి. అలాగే ఈ 104 ఇల్లు ఒకటే వాడికి వచ్చినాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ వస్తున్నాయని అది తీసేస్తుండ్రు, ఇది చాటింగ్ చేస్తుండ్రని హరీష్ రావు గారు చెప్తుండ్రు. హరీష్ రావు గారు ఈ వేదిక నుండి నీకు ఒకటే సూటి ప్రశ్న, నువ్వు 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేవు, ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేవు, ఒక్కరికి ఇచ్చిందే ఈ తాలూరు నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంతకుముందు ఇందిరమ్మ కాలనీ ఇచ్చిందంటే కాంగ్రెస్ పీరియడ్. మొన్న ఒక 10-15 సంవత్సరాల కింద రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ ఇచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ మాణిక్ నగర్ ఇచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే. ఎక్కడైనా బీదలకు ఏమన్నా ఇండ్లు ఇవ్వాలి, భూమి ఇవ్వాలి అంటే గిట్ట కాంగ్రెస్ వాళ్ళే ఇస్తారు. కానీ ఈ లోకల్ చిన్న చిన్న పార్టీలు ఇచ్చే స్థాయి కాదు వాళ్ళకు. మొన్న తెలంగాణ పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు పరిపాలించి కానీ మీ కుటుంబాలు మీ ఎమ్మెల్యేలే బాగుపడ్డారు. కానీ ఎక్కడ ఉద్యోగం చేసిన ఉద్యోగ నాయకులు ఎవరు బాగుపడలేదు. ఇందిరమ్మ ఇల్లు కానీ వాటి దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 24 రెండు కలిపి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన కొత్త రేషన్ కార్డ్స్ అని, ఇందిరమ్మ ఇల్లు అని మనం ఎదురు చూస్తూ 10 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసిపోయినాయి. కానీ రేషన్ కార్డ్స్ మాత్రం రాలేదు. అదే ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రేషన్ కార్డ్స్ దరఖాస్తులు కానీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ మొన్ననే వెరిఫికేషన్ చేసినాం, దాంట్లో కూడా రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు 6 పథకాలని 6 గ్యారెంటీలని ఎలాగైతే చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగానే ఇప్పుడు గడిచిన సంవత్సరం లోపలే ఇవన్నీ మనం చూస్తున్నాం. దాదాపు 6 స్కీమ్లలో 4-5 స్కీమ్స్ వరకు మనం అన్ని స్కీమ్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొత్త రేషన్ కార్డ్స్ చాలామందికి రేషన్ కార్డ్స్ లేకుండే, అలాగే పాత రేషన్ కార్డ్స్ కూడా ఉండే, వారికి అడిషన్గా కొత్తగా పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే కొత్త పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగి కొత్త కోడలు కానీ వాళ్ళు రావడం జరిగింది. వీటన్నిటిని అడిషన్గా యాడ్ చేసేది కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ మన వార్డు సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటున్నారో దాంట్లో మీరందరూ ఏ రేషన్ కార్డ్స్లో నేమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా లిస్ట్ ఉన్నాయి. వార్డ్ నెంబర్ 24కి ఏమో 65 రావడం జరిగింది, వార్డ్ నెంబర్ 1కి ఏమో 98 రావడం జరిగింది. ఇలా దీంట్లో లేకపోయినా సరే మీరందరూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ దరఖాస్తులని ఇచ్చి వాటన్నింటినీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన వాటన్నిటి కూడా మా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ వాటిని మళ్ళీ ఆన్లైన్లో చేసి మీకు వచ్చేలాగా చూసేది మేమందరం కూడా